ఓం నమః శివాయ. భక్తి సేవా మార్గాలకు నెలవైన పుణ్యప్రదేశం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. దిక్కులేని అభాగ్యుల కోసం వెలసిన ఈ స్వామిని సేవించి అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న శివపుత్రులకు సేవ చేయడం ఆనవాయితీగా వస్తుంది. సికింద్రాబాద్ ఏఎస్ రావు నగర్ వాస్తవ్యులైన రామచంద్రమూర్తి గారు, వారి కుటుంబ సభ్యులు ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి శివయ్య సాయుధ్యంలో గడిపి నిర్భాగ్యులను ఆదుకున్నారు. ముందుగా ఈ శివబంధువులందరూ శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబంపై శివయ్య చల్లని చూపులు ఉండాలని వేడుకుంటూ స్వామి చెంత వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. మూలకుల గోత్రోద్భవస్య యజమానస్య నామధేస్య రామచంద్రమూర్తి నామధేస్య అన్నపూర్ణ నామధేస్య సతీష్ నామధేస్య సుమబిందు నామధేస్య శౌరశ్రేయస్ నామధేస్య సంజనా నామధేస్య అచ్యుత గోత్రోద్భవస్య సరితా నామధేస్య తాజుల్ నామధేస్య రోహన్ నామధేస్య ఇషాన్ నామధేస్య సకుటుంబానాం తదః మూలకుల గోత్రోద్భవస్య తల్లి జయలక్ష్మి మాతృశ్రీ జయలక్ష్మి నామ్నీం కుమారస్య సత్యశివ మల్లికార్జున నామధేస్య ధర్మపత్ని సమేతస్య వెంకటనాగలక్ష్మి సునీతా నామ్నీం మాలతీ శ్రీలక్ష్మి నామ్నీం సకుటుంబానాం తదః. భక్తి శ్రద్ధలతో జంగమయ్యకు జలాభిషేకం చేసి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. సామ్రాజ్యం పూజ్యం స్వరాజ్యం ధైరాజ్యం తారమేష్టం రాజ్యమరాజ్యం ఆధిపత్యమైకం సముద్రప్రయాయ సార్వభౌమ సార్వాయుషాపరార్థ పృథివీ దివ్యమంగళ నీరాజనం సందర్శయామి. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తుతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః దేవ్యానుగ్రహప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. అర్చకులు శివాశీస్సులు అందించగా అభాగ్యుల ఆకలి తీర్చే నిమిత్తం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించి పుణ్యఫలాలు పొందారు. ఈ సందర్భంగా మానవతామూర్తులందరూ యాగంలో పాల్గొని హోమం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి శంకర కృపకు పాత్రులయ్యారు. అద్య ఇదం నమమాం శుభస్వాహ వాయవైదం నమమాం జనస్వాహ ఆకాశాయిదం నమమాం భూర్భువస్సువర్మహర్జనః స్వాహ త్వష్ట ప్రజాపతేధం నమమా శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామియే నమః స్వాహ పుణ్యలింగేశ్వర స్వామియ ఇదం నమ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఇటుకలు తీసుకుని ఆలయ నిర్మాణ పనులకు అందించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం సేవాశ్రమాన్ని సందర్శించగా ఆశ్రమ సిబ్బంది నూతన శివాలయ నిర్మాణ విశిష్టత గురించి వివరించారు. మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించి వెంకట నాగలక్ష్మి సునీత గారు వారి తండ్రి కీర్తిశేషులు ఏ వెంకట సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం, అదేవిధంగా సిహెచ్ రామచంద్రమూర్తి అన్నపూర్ణ దంపతులు వారి పెళ్లి రోజును పురస్కరించుకొని అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. ఈ సందర్భంగా స్వామివారి పుణ్యప్రసాదాన్ని స్వీకరించి సంతృప్తి పొందారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి శివయ్య సేవలో తరించిన ఈ పుణ్యమూర్తులపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.
ఈరోజు పుణ్యలింగేశ్వర క్షేత్రాన్ని దర్శించడం జరిగింది. ఇక్కడ చేసే కార్యక్రమాలు కానీ రేపు చేయబోయే కార్యక్రమాలు కానీ చాలా చాలా బాగున్నాయి. ఇది మంచి అవకాశము. ఈ అవకాశాన్ని భక్తులు ఎవరు వదులుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివుడి యొక్క ఆశీర్వాదం పొందగలరని చెప్పి ఆశిస్తున్నాను. చాలా చక్కటి అనాథ ఆశ్రమం. ఊహిస్తానికే చాలా చాలా అసలు సరిపోవట్లేదు. ఇంత హై క్లాస్గా కట్టారని నేను ఊహించలేదు. వచ్చినాకే తెలిసింది సార్ ఇంత చక్కటి యజ్ఞాన్ని చేస్తున్నారని. ఇది ఇంకా ఎదగాలని, భక్తులందరూ సహకరించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్.